జూనియర్ ఎన్టీఆర్ ను దారుణంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అవమానించారు. ఎన్టీఆర్ ను అసభ్యకరంగా బూతులు తిడుతూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియో బయటకు వచ్చింది. ఆయన మాట్లాడుతున్నది అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో వెంటనే ఆపేయాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇదిలా ఉండగా నందమూరి కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం. సో అలాగే నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్వహించే ఏ పండుగలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోవట్లేదు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. హాజరు అవ్వట్లేదు ఆయన. నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు కూడా దూరం పెట్టినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని అండదండలతో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కూడా జూనియర్ ఎన్టీఆర్పై రెచ్చిపోయారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఫైర్ అవుతూ ఉన్నారు. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఎట్లేపిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా? ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందా మనం లోకేష్ గురించి మాట్లాడతాడా? నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు సినిమా ఆడదు.